హాయ్ వ్యూవర్స్, ఎన్విరాన్మెంట్ను రక్షించుకోవడానికి ప్లాస్టిక్ను నిషేధించాలి. దాని స్థానంలో మనం గ్రీన్ బ్యాగ్స్ను వాడాలి. అసలు ఈ గ్రీన్ బ్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇవి భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్. వీటిని బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ అంటాం. వీటిని ఏ రకంగా తయారు చేస్తారు, అవి ఏ రకంగా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. మీరు ఎంతమంది షాప్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏం తీసుకెళ్లకుండా వచ్చినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకొస్తారు? నిజాయితీగా ఉండడం ముఖ్యం అన్నిటికంటే. సో అంటే ఇప్పుడు మీ కమిషనర్ గారు చెప్పారు, మీకు తెలుసు, మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వాడకం మంచిది కాదు అని అందరికీ తెలుసా? తెలుసు. ఎవరికి మంచిది కాదు? పర్యావరణానికి మంచిది కాదా, మనకు మంచిది కాదా? క్లాత్ బ్యాగ్స్ తో కన్వర్ట్ చేస్తాము. తర్వాత ఓల్డ్ ఫుట్ వేర్ ఇట్ కెన్ ఆల్సో బి రీసైకిల్. పేపర్ కూడా మనం కలెక్ట్ చేసి వేరే ప్రకారం యూజ్ చేస్తాము. ఇప్పుడు కొన్ని స్టార్టప్స్ కూడా ఉన్నాయి, అదే ఇంటికే వచ్చి అక్కడ నుంచి కలెక్ట్ చేసి డైరెక్ట్లీ వాళ్ళు అక్కడే డబ్బులు కూడా ఇస్తారు మీకు. సో జస్ట్ మీ ఇంటిలో మీరు డైరెక్ట్ గా ఈ డ్రై వేస్ట్ సెపరేట్ చేస్తే, డ్రై వేస్ట్ లో ప్లాస్టిక్ కూడా ఉన్నాయి, క్లాత్ కూడా ఉన్నాయి, పేపర్ కూడా ఉన్నాయి, అదే మీరు వేడిగా పెడితే కంపల్సరీ మీకు కూడా బెనిఫిట్ వస్తుంది. అదే మీరు వేస్ట్ లాగా, అదే యూ షుడ్ నాట్ సీ ఇట్ యాజ్ అ వేస్ట్, ఇది అసెట్ లాగా ఉంది. అది కంపల్సరీ మనము సెపరేట్ చేసి నీట్ గా మనము రీయూజ్ చేస్తే, రీసైకిల్ చేస్తే. చెప్పండి. హాయ్ సార్, నా పేరు వీరబాబు దేవరపల్లి. సో మేము గత పాస్ట్ 10 years నుంచి బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ మీద వర్క్ చేస్తున్నాము. సో డిఆర్డిఓ అప్రూవ్ చేసి ఒక సైంటిస్ట్ గారు ఉన్నారండి, సో వీరబ్రహ్మం గారు, ఆయన డెవలప్మెంట్ చేసిన ప్రోడక్ట్ అండి ఇది. సో డిఆర్డిఓ సైంటిస్ట్ ఆయన. సో మేము రాజమండ్రిలో ఈకో గోదావరి అన్న బ్రాండ్తో మ్యానుఫ్యాక్చరింగ్, సో గ్రీన్ బ్యాగ్స్ అన్న కంపెనీతో మార్కెటింగ్ చేస్తున్నామండి. సో ఈ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్లోని సో మనం టెస్టింగ్ చేయడానికి ఒక స్మాల్ టెస్టింగ్ చూపెడుతున్నానండి. సో దీని పేరు డైక్లోరోమిథాన్ అండి. డైక్లోరోమిథాన్ ఇది ఆర్గానిక్ సాల్వెంట్ అనమాట. సో ఆర్గానిక్ మెటీరియల్ ఏదైనా కనుక మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్లయితే ఇది సాల్వెంట్ అయిపోద్ది అనమాట. సో ఈ కవర్ వచ్చేసి మొక్కజొన్నతో తయారు చేయడం జరుగుతుందండి. మెయిన్ స్టాక్ వచ్చేసి. సో ఇది కనుక మనం ఇందులో వేసినట్లయితే వెంటనే డిజాల్వ్ అయిపోద్ది అనమాట. ఎనీ అదర్ మెటీరియల్ లైక్ ప్లాస్టిక్ కానీ, సో నాన్ ఓవెన్స్ కానీ, ఇటువంటి మెటీరియల్స్ ఏం వేసినప్పటికీ కూడా ఇందులోనే డిజాల్వ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది ప్లాస్టిక్ అండి. సో ప్లాస్టిక్ మెటీరియల్స్, సో ఇటువంటి ఏమేసినా ఇందులో డిజాల్వ్ అవ్వనమాట. ఇప్పుడు మార్కెట్లో మేము చూసి ఇటువంటి ప్లాస్టిక్ ఉంటుంది కదా, వీటి గురించి చెప్పండి. సో మార్కెట్లో ఎక్కువగా మనకి ఇటువంటి ప్లాస్టిక్ ఎక్కువ దొరుకుతుందండి. సో దీని గురించి ఏంటంటే ఇది సో దళసరి అని చెప్పేసి అమ్ముతున్నారు మార్కెట్లో ఎక్కువగా. సో దళసరి అని చెప్పేసి లేదంటే డిఫరెంట్గా అమ్ముతున్నారు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే బయోడిగ్రేడబుల్ కాదండి, ప్లాస్టిక్లోనే డిఫరెంట్ ప్రోడక్ట్. ఓకే. సో ప్లాస్టిక్నే వాళ్ళు ప్లాస్టిక్ మీదే బయోడిగ్రేడబుల్ అని ప్లాస్టిక్ అని ప్రింట్ చేసేసి మార్కెట్లో ఇస్తున్నారనమాట. సో ఇది చూసినట్లయితే మనం ఎంత కలుపుదాం అనుకున్నా 2 రోజులు వెయిట్ చేసినా అది డిజాల్వ్ అవ్వదన్నమాట ప్రోడక్ట్. సో ఇది కంప్లీట్గా ఫేక్ అనమాట. సో అలాగే నాన్ ఓవెన్ అని ఉంటుందండి, ఇది క్లాత్ బ్యాగ్లు అని చెప్పి అమ్ముతున్నారు. ఓకే, ఇది ఇంకా డేంజరస్ యాక్చువల్గా. సో ప్లాస్టిక్ కన్నా డేంజరస్ అనమాట. ప్లాస్టిక్ ఒక 100 yearsకి ఎత్తులో డిజాల్వ్ అయితే, సో ఈ నాన్ ఓవెన్ అన్నది 500 years పడుతుంది అనమాట. ఇది ఇంకా డేంజరస్ అనమాట. సో ఇది కూడా మనకి ఈ కెమికల్లో అసలు డిజాల్వ్ అవ్వదు అనమాట. సో బయోడిగ్రేడబుల్ ఇదండి. సో బయోడిగ్రేడబుల్ కట్ చేసేసామనుకోండి, సో వేసిన వెంటనే కరిగిపోద్ది అనమాట అండి యాక్చువల్లీ. ఇప్పుడు ఈ బయోడిగ్రేడబుల్ మీ దగ్గర మీరు ప్రొడ్యూస్ చేస్తారండి? అవునండి, ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం యాక్చువల్గా రాజమండ్రి బొమ్మూరులో మాకు. ఓకే. సో మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చెప్పండి. సో ఇది వచ్చేసి మార్కెట్లో మనకి 150 రూపీస్కి దొరుకుతుందండి. అంటే 150 రూపీస్కి, అంటే 150 రూపీస్కి కస్టమర్ ఎండ్కి దొరుకుతుంది అనమాట. అంటే హౌ మెనీ సెట్ 8-10 సైజ్ అయితే కనుక 180 కవర్స్ వస్తుంటాయండి. 10-12 అయితే కనుక 130 కవర్స్ అలా వస్తుంటాయి. సో అలాగే 13-16 అంటారు ఎక్కువగా వాడే సైజ్, 13-16, 10-12 అంటారు. ఓకే. సో 13-16 వచ్చేసి 90 to 80 కవర్స్ అలా వస్తాయండి. ఓకే. ఓకే. సో 12-18 వచ్చేసి 150 వరకు వస్తుంది. యాప్ అనమాట. ఈ యాప్లో ఏంటంటే మీరు డైలీ ప్రొడ్యూస్ చేసే వేస్ట్ని మీ హౌస్ హోల్డ్ నుంచే మీరు సెల్ చేసుకోవచ్చు. అంటే ఇంటి నుంచే మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్లో మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేశారంటే మేము ఈ వేస్టేజ్ని
కొనుక్కుంటాము. అండ్ ఈ వేస్టేజ్ ఎలాంటి వేస్టేజ్ తీసుకుంటామంటే కంప్లీట్గా చాక్లెట్ వ్యాపర్స్, చిప్స్ ప్యాకెట్స్ అండ్ క్లోత్స్, హెయిర్ అండ్ ఇంకా ఏంటంటే మీరు డైలీ యూజ్ చేసే పాల్ ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా కారం, ఉప్పు ఇలాంటి ప్యాకెట్స్ కూడా మేము ఇందులో ఉండే ప్లాస్టిక్ని కూడా మేము కొనుక్కుంటాము. అండ్ మోర్ ఓవర్ దాంతోపాటు బుక్స్, కార్డ్బోర్డ్, ప్లాస్టిక్ ఇలాంటి ఐటమ్స్ కూడా కొనుక్కుంటాము. ఇది చాలా సింపుల్ స్టెప్స్లో అవుతుంది. మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు, మీరు ఒక టైం షెడ్యూల్ బుక్ చేసుకుంటారు. ఈ పర్టికులర్ టైంలో మా స్క్రాప్ బిట్ టీమ్ వచ్చి మీ హౌస్ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు అండ్ మీకు పే చేసేస్తారు. దీన్ని కంప్లీట్గా మేము ట్రాన్స్పోర్ట్ చేసి రీసైక్లింగ్ యూనిట్ అందజేసి దీన్ని ఒక బై ప్రోడక్ట్గా మేము కన్వర్ట్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే ఎన్వైర్న్మెంట్ అనేది సేవ్ అవుతుంది అండ్ ఇంకా దీనివల్ల మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు డైలీ యూజ్ చేసి పడేసే ఒక వేస్ట్ నుంచే మీకు మనీ అనేది వస్తుంది. సో దీనివల్ల మీకు ఒక మనీ జనరేట్ అవుతుంది, ఎన్వైర్న్మెంట్ కూడా సేవ్ అవుతుంది. సో దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి అండ్ దీనివల్ల మీకు మనీ వస్తుంది. ఇంకా మీ వేస్టేజ్ ఏమవుతుంది అన్నది మీరు తెలుసుకోగలరు. ఇంకా మన సిటీస్ అనేది క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్కి ఎలాంటి వర్క్ బర్డెన్స్ అన్నది తగ్గుతుంది. వేస్ట్ జనరేషన్ యొక్క డేటా అది బయటకు వస్తుంది అండ్ మోర్ ఓవర్ రీసైక్లింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దీనివల్ల రీసైక్లింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందరూ వేస్ట్ని ఒక వేస్ట్లా కాకుండా ఒక న్యూ పర్స్పెక్టివ్లో చూడాలన్నది ఈ స్క్రాప్ డీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇచ్చే కాస్ట్ అనేది ఏ రకంగా ఇస్తారు, ఏ క్రైటీరియాలో ఇస్తారు? మార్కెట్ వాల్యూ ఉంటుంది కదా, సో మార్కెట్లో ఉండే ప్రైస్ బట్టే మేము ఇస్తాము. కాకపోతే దీంట్లో సమ్ ప్లాట్ఫామ్ ఫీ అనేది తీసుకుంటాము. ఒక 10% or 15% ప్లాట్ఫామ్ ఫీ తీసుకుని మేము మీకు డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేస్తాం అన్నమాట. ఇందులోనే ఏంటంటే మీరు అమౌంట్ అనేది డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇందులోనే ఒక స్టోర్ ఉంటుంది అనమాట. అంటే మీరు కిరాణా వస్తువులు ఉండే ఐటమ్స్ అన్నీ మేము అక్కడ పెడతాము. ఆ ఐటమ్స్ మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో అలా మేము ఇది పైలట్ లాంచ్ చేసాము. సో IIIT శ్రీకాకుళం కాలేజ్లో పైలట్ లాంచ్ చేసాము. ఇందులో మొత్తం స్టూడెంట్స్ 220 స్టూడెంట్స్ వాళ్ళు వేస్టేజ్ అమ్ముకుని నియర్లీ 10,000 రూపీస్ వరకు వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు టాప్ అర్నర్స్. ఒక ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి 1,100 రూపీస్ ఎర్న్ చేసుకున్నారు, సెకండ్ 1,000 రూపీస్. సో ఇలా స్టూడెంట్స్ ఎర్న్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఒక పాకెట్ మనీలో అయ్యింది. సో ఇదే విధంగా హౌస్ హోల్డ్స్ కూడా దీని నుంచి ఎర్న్ చేసుకుని వాళ్ళ డైలీ ఒక ఇన్కమ్ అన్నది జనరేట్ చేసుకోగలరు. ఓకే, అంటే ఇప్పుడు ఒక హౌస్ షిఫ్టింగ్ అవుతుంది. హౌస్ షిఫ్టింగ్ సంబంధించిన ఎటువంటి వేస్ట్ ఉన్నా మీరు వచ్చి సెగ్రిగేట్ చేసి తీసుకెళ్తారా? కంప్లీట్ గా అంటే వెట్ వేస్ట్ కలిసిపోయి ఉండకుండా డ్రై వేస్ట్ అనేది పక్కకుంటే మేము తీసుకుంటాం. మేమే సెగ్రిగేట్ చేసుకుంటాం, మేమే వే చేసుకుని తీసుకెళ్తాం. ఓకే, దీని ప్రెమిసెస్ సిటీ ప్రెమిసెస్ లో తీసుకుంటారా మీరు ఎక్కడైనా సరే? మీ లొకేషన్ ఏంటి, జ్యూరిస్డిక్షన్? ప్రెసెంట్ అయితే రాజమండ్రిలో పైలట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది కానీ సక్సెస్ అయితే కంప్లీట్ గా మొత్తం మన ఏపీలో అంతా లాంచ్ చేద్దామని చూస్తాం. అంటే రాజమండ్రి సిటీలో ఎక్కడ మీకు మేము ఇన్ఫార్మ్ చేసినా సరే యాప్ లో మీరు వచ్చి వెంటనే తీసుకెళ్తారు. అవును. ఓకే, థ్యాంక్ యూ.